అత్తమ్మా నేను గడ ఫంక్షన్ ఉంది పోతున్నా ఇంటి గడ జాగ్రత్తగా ఉండు. ఏం ఫంక్షన్ అమ్మా? ఎప్పుడు ఫంక్షన్లు పోయేదే కానీ వచ్చేది లేదే లేదు. ఏం ఫంక్షన్ అమ్మా? ఎప్పుడు ఏదో మంచిగా ఏదో మనకు మిగతామైన వాళ్ళకే పెట్టాలి. ఇంతదానికి అంతదానికి అన్ని ఫంక్షన్లే నానమ్మా. మరి పోకపోతే ఎట్లా? మన ఫంక్షన్ లో కూడా ఆమె కూడా వస్తుంది కదా. ఓల ఫంక్షన్ పోకపోతే మన ఫంక్షన్ లో పోలు వస్తారు. వస్తారే కానీ ఏడనమ్మా ఫంక్షన్లు? ఇక్కడనే దగ్గరనే. ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ అనుకున్నావు? పుట్టినరోజుది. పుట్టినరోజు పిల్లగాడు పిల్లగాడు కాదు. ఆమె సాదుకున్న కుక్కదట. ఎట్టెట్టా? ఆమె కుక్కను సాదుకుందంట. సాదుకొని సంవత్సరం అయిందట. దానికి పుట్టినరోజు చేస్తాను అందరికి చెప్తుంది. అట్లనా? చుట్టాలకు, కాలిన వాళ్ళకు, చుట్టుపక్కల వాళ్ళకు, అందరికి దోస్తులకు చెప్తుంది. మన దగ్గర పైసలు ఉన్నాయి చేస్తుంది. తీరొక్క పిండి వంట చేస్తుందట. అట్లనా? అన్ని రకాల పిండి వంటలు మనం పెట్టేది 200 300 పెడతాము. మంచిగా అన్ని రకాలు తినన రావచ్చు కదా. పిల్లకి చేస్తుంది, పిల్లగాని చేస్తుంది, కుక్కకు చేస్తుంది, నక్కకు చేస్తుంది. మనకేంది? అయ్యో పోతావా ఆ కవర్ చేతిలో పెడతావా ఆటంగా తిని వస్తావా? పుణ్యానికి తిని వస్తున్నా. 200 పెడతా ఎక్కువ ఏం పెట్టామకు నేను. సరే.